అబ్రాడ్ స్టడీ అనేది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి బిగ్ డ్రీమ్. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి అంటే క్వాలిటీ అండ్ ట్రస్టెడ్ కన్సల్టెంట్స్ ని మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఏఈసిసి స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్స్ విశాఖ నోవాటెల్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కి విశేషమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ చూస్తే గనుక ప్రతి పిల్లల్లో ఒక ట్రూ స్మైల్ కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి అనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళతో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్ ద్వారా ఏ స్థాయిలో క్వాలిటీ సర్వీస్ మనం తీసుకోవచ్చు అనేది మాత్రం ఫుల్ క్లారిటీతో స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో ఇంకా మనం డీటెయిల్ గా చూస్తే కనుక యుఎస్ఏ, యూకే, దుబాయ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాల నుంచి కూడా అనేక యూనివర్సిటీస్ నుంచి వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి రావటం, స్టూడెంట్స్ తో చాలా చక్కగా ఇంటరాక్ట్ అవ్వటం, చాలా పేషెన్సీతో. సో దానివల్ల స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంచి నాలెడ్జ్ వస్తోంది. ఇక మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సౌజన్య గారు ఫ్రమ్ ఏఈసిసి ఉన్నారు. మ్యామ్, ఇప్పుడు స్టూడెంట్స్ తో పేరెంట్స్ తో మాట్లాడిస్తే మా పిల్లాడిని దుబాయ్ లో చదివించాలని అనిపించిందండి, కానీ అక్కడ స్టడీ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటాయి అనేది ఇప్పటి వరకు మాకు ఎలాంటి క్లారిటీ లేదు. బట్ ఇక్కడికి వచ్చినాక మాకు అది మోర్ నాలెడ్జ్ మాకు కూడా వచ్చేసింది అంటున్నారు. ఎందుకు ఈ కాన్సెప్ట్ అసలు అందరికీ అర్థమయ్యేలాగా ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్? బేసిక్ గా ఏంటంటేనండి, కామన్ గా మైండ్ లో ఎక్కడో ఒక ప్యాషన్ ఉంటుంది, నేను అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలని. బట్ ఇక్కడ ఏంటంటే అది ఎలా వెళ్ళాలి అన్న వే ఎవరికి తెలియదు. కాబట్టి మేమేం చేసామంటే ఒక కంట్రీ యూకే గురించి లేకపోతే ఒక కంట్రీ యుఎస్ గురించి అంటే, సో స్టూడెంట్స్ కి యుఎస్ఏ కదా అన్న థాట్ లో ఉంటుంది. బట్ వాళ్ళకి వేరే వేరే డెస్టినేషన్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నప్పుడు, సో ఒకసారి చూద్దాం, నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, లెట్ మీ గో విత్ మై పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్తాను, వెళ్ళి చూస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, అన్ని డెస్టినేషన్స్ తగ్గ యూనివర్సిటీ డెలిగేట్స్ ఒక దగ్గర ఉంటే స్టూడెంట్స్ కి ఈజీగా ఉంటుంది. ఎట్ వన్స్ వీ కెన్ షాప్ ఇట్ అవుట్. ఎందుకంటే మనం ఒక దగ్గరికి వెళ్ళాము, ఈ రోజు దుబాయ్ కనుక్కున్నాము, రేపు ఇంకొక దగ్గరికి వెళ్ళాము, అక్కడ యూకే కనుక్కున్నాము, ఈ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఏ కంట్రీకి వెళ్ళాలి డిసైడ్ అవ్వడానికి మళ్ళీ టైం పట్టేస్తుంది. సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అదంతా కూడా ఒక దగ్గరే ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ స్టూడెంట్ అండ్ వాళ్ళు కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. అంతా ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. టేక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, fits your mind and start your process. Andukani we have arranged this and AECC has done this as a great job in favor of students andi. Students ki baga benefit avvali anna oka concept tho we have come up with this event, Global Education Fair. సో జనరల్లీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ డ్రీమ్ మీ ముందు పెడతారు, ఆ తర్వాత మీ గైడెన్స్ తీసుకుంటారు. సో ఈ విషయంలో ఎట్లా ఇంటరాక్షన్ కానీ వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇవ్వగలుగుతున్నారు? ఇక్కడ ఏంటంటే జనరల్ గా డ్రీమ్ అన్నప్పుడు బేసిక్ గా దేర్ ఆర్ 2 things అండి. ఈ ఈవెంట్ రోజు అయితే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఈ కంట్రీకి ఎలా వెళ్ళాలి, దానికి ఏమేమి కావాలి, ఇవన్నీ ఈవెంట్ లో వస్తాయి. ఇది కాకుండా వీళ్ళకి 1-on-1 పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. ఇది ఆఫీస్ లో అరేంజ్ చేస్తాం. అంటే ఈ రోజు మనం కంట్రీ డిసైడ్ అయ్యాం, వాట్ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. నేను ఇవాళ 10 యూనివర్సిటీస్ ని కలిసాను, బట్ ఇందులో నాకేది బెస్ట్ అన్నది కావాలి అంటే ఏఐసిసి ద్వారకా నగర్ లో లొకేట్ అయ్యింది. ఇప్పుడు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఇస్తాము. దానివల్ల అతను ఏ యూనివర్సిటీకి వెళ్తే స్కాలర్షిప్ ఎక్కువ వస్తుంది, బెనిఫిట్ ఎక్కడ అవుతాడు అన్న క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి దే కెన్ ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్ డెఫినెట్లీ. అండ్ ఇందులో మా దగ్గర ఎక్స్పర్టైజ్ కౌన్సిలర్స్ ఉన్నారు కాబట్టి 100% వాళ్ళ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సింగిల్ రూపీ కూడా చార్జ్ చేయకుండా స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఇంత కన్వీనియంట్ సర్వీస్ అంటే వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు. జనరల్ గా కొన్ని ఫెయిర్స్ కి మేము కూడా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కి వెళ్ళున్నాము, ఎంత నాలెడ్జ్ లేదు మాకు, ఇన్ని యూనివర్సిటీస్ ని వాళ్ళని తీసుకుని రావడం అనేది కూడా చాలా గ్రేట్ అని చెప్తున్నారు. సో ఈ రోజు ఎన్ని డెస్టినేషన్స్ నుంచి ఎన్ని యూనివర్సిటీస్ ఈ రోజు మొత్తం ఓవరాల్ గా మీరు తీస్తేనండి, మనకి యుఎస్ నుంచి 11 పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి 11 పార్టిసిపెంట్స్ ఉన్నారు, జర్మనీ నుంచి 5 ఉన్నారు, యూకే నుంచి వీ హ్యావ్ 6 పార్టిసిపెంట్స్, న్యూజిలాండ్ నుంచి ఒకళ్ళు ఉన్నారు, అండ్ దుబాయ్ నుంచి 2 members ఉన్నారండి. సో ఆల్ దిస్ పీపుల్ అంటే అరౌండ్ 36 people ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఈవెంట్ టుడే. సో వీళ్ళందరూ ఏంటంటే స్టూడెంట్ కి వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళ కంట్రీ, వాళ్ళ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు, స్కాలర్షిప్స్ ఏంటి, ఈ క్లారిటీ అంతా కూడా వాళ్ళు ఇస్తారు. బట్ గెటింగ్ ఆల్ దిస్ పీపుల్ టుగెదర్ ఇన్ టు సింగిల్ ప్లాట్ఫామ్, ఇట్స్ అ బిగ్ టాస్క్. సో దీనికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వీ కుడ్ హ్యావ్
done so successfully because of lot of hard work. It's not one person's work and cheplemu. It's a big team who worked behind the screen anamata. So it's a big work, but finally we are feeling very happy that our event is successful and the students are happy with that and they are taking the benefit fruit out of it. That is the happiest thing. And సో వేరియస్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ కూడా చాలా ఫ్రీగా వీళ్ళు ఏదో ఎప్పుడో మనకు తెలుసు అన్నంతగా ఓన్ చేసుకొని చాలా డీటెయిల్ గా ఇస్తున్నారు. ముందే మీరు వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగిందా మా పర్పస్ ఇది? లేదండి, ఇట్స్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే వీల్ ప్లేస్ ద రిక్వెస్ట్, మా స్టూడెంట్స్ వస్తారు సో వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి ఫ్రెండ్లీగా వాళ్ళకి అర్థమయ్యే వేలో చెప్పండి అన్నది మాత్రమే. బట్ దే ఆర్ రియలీ గుడ్ ప్రొఫెషనల్స్ అండి. అబ్రాడ్ నుంచి ఎవరు కూడా వాళ్ళు ఎవరిని ఆరోగెంట్ గా ట్రీట్ చేయరు. దే రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్. మీరు చిన్న పెద్ద లేకపోతే రిచ్ పూర్ ఇలాంటివి ఏవి వాళ్ళకు ఉండవు. మీరు ఎవరైనా ఎలాంటి పర్సన్ అయినా దే విల్ గివ్ యూ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. మంచి పీస్ఫుల్ గా మీకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తారు. సో దట్ ఈస్ ఇన్ దేర్ బిల్ట్ థింగ్స్ ఓన్లీ. సో ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దాట్. అంటే మేము ఆల్రెడీ దుబాయ్ వెళ్ళున్నామండి. సో నాకు అక్కడ ఆల్రెడీ ప్లేస్ చాలా సేఫ్ అని అయితే షూర్ నమ్మకం, అంటే తెలుసు. సో అందువల్ల ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ నేను దుబాయ్ అనుకుంటున్నాను. అదర్ దెన్ దట్ అది ఒకవేళ ఏమైనా వర్కౌట్ అవ్వకపోతే దెన్ వేరే కంట్రీస్ కి ట్రై చేస్తాను. అది కూడా మేబీ ఐర్లాండ్ లేదు ఇక్కడ, ఫస్ట్ థింగ్ యూకే ఉంది. సో మేబీ యూకే, ఇఫ్ నాట్ దుబాయ్. సో అంటే ఏంటి మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్? అంటే మామూలుగా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా, క్యాంపస్ వైజ్ కావాలి, ఫీ స్ట్రక్చర్ వైజ్ కావాలి, పిల్లలకి అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంది, అదర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి వన్స్ దే కంప్లీట్ ద కోర్స్. సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఒక ఐడియా వస్తేనే కనుక మనకి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినా సేఫ్ గా ఉంటారు లేదా ఫస్ట్ పాయింట్. మిగిలిన ఫెసిలిటీస్ అవి ఎలా ఉంటాయి, ఐ మీన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అకాడమిక్ ప్రోగ్రామ్స్, కరిక్యులమ్ ఎలా ఉంటుంది, ఏం కవర్ చేస్తున్నారు, ఏ కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి అవసరం కదా, తెలియాలి కదా. సో వెబ్సైట్ లో ఎలాగో దొరుకుతుంది, బట్ లైవ్ ఇంటరాక్షన్ వేరు. బికాస్ వీళ్ళు అనే వాళ్ళు కన్సల్టెంట్స్ వాళ్ళు డైరెక్ట్ గా యూనివర్సిటీలో ప్లేస్ అయి ఉంటారు అక్కడ. సో వాళ్ళు అక్కడ లైవ్ చూసి అక్కడ ప్రోగ్రామ్ అంటే అక్కడ చెప్తారు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ ఇన్ దట్ ప్లేస్ అని యూనివర్సిటీలో. సో ఆ విధంగా ఏంటంటే మనకి వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా హెల్ప్ఫుల్ నా ప్రకారం. ఎందుకంటే మనం జస్ట్ వెబ్సైట్ లో చూడడం, ఐ మీన్ పేపర్ లో చూడటం అదంతా డిఫరెంట్ ఆస్పెక్ట్ మనకి దొరుకుతుంది. బట్ లైవ్ లో వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండి చూసి మనకి కరెక్ట్ గా చెప్పగలరు ఇన్ఫర్మేషన్ అనేది నా ఉద్దేశం అన్నమాట. ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఫేజ్ కి వచ్చిన తర్వాత చాలా నాలెడ్జ్ పేరెంట్స్ కి పిల్లలకి కూడా. సో ఏమనిపిస్తుంది ఏఈసిసి తీసుకునే ఇనిషియేటివ్? యాక్చువల్ గా చాలా బాగుంది. నేను లాస్ట్ టైం వేరే దానికి వెళ్ళాను చెప్పకూడదు, బట్ ఇంత క్రౌడ్ అయితే లేదు. ఏఈసి చూసి అసలు నేను స్టన్ అయిపోయాను వచ్చిన వెంటనే. తిను నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక కన్సల్టెంట్ తెలుసు ఆల్రెడీ, సో తన ద్వారా తను ఇన్వైట్ చేస్తే వచ్చాను. బట్ ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయనే లేదు అసలు. ఐ వాజ్ షాక్డ్ అనమాట. బట్ నైస్, మేబీ వీళ్ళ సర్వీసెస్ బాగుండబట్టే కదా ఇంతమంది వచ్చి ఉంటారు, అంతే కదా. జస్ట్ లైక్ దట్ రారు కదా జనరల్ గా. సో ఆల్రెడీ వీళ్ళు ఇంతకు ముందు కూడా చాలా ఇలాంటివి చేస్తున్నారు. అండ్ ఐ థింక్ వెరీ నైస్, లైక్ ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే మేబీ వాళ్ళు చాలా మంచి జాబ్, గుడ్ జాబ్ చేస్తున్నారు అనిపించింది. యాక్చువల్లీ మాకు నార్మల్ గా అబ్రాడ్ ఎడ్యుకేషన్ పైన బ్రీఫ్ ఐడియా మాత్రమే ఉంది. వి డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆల్సో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దే గివెన్ వెరీ గుడ్ క్లారిటీ అబౌట్ దేర్ యూనివర్సిటీస్ అండ్ వాట్ ఈస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. వై ఇస్ ఇట్ రిక్వైర్డ్ అనేది కూడా మాకు చెప్పారు. అండ్ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ అని చెప్పారు. అండ్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నారు. బికాస్ మనం అక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఫ్యూచర్ లో వీ హ్యావ్ టు నో ది లోకల్ లాంగ్వేజ్. దానివల్ల మనకి హెల్ప్ అవుతుంది. జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ ది లోకల్ లాంగ్వేజెస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇన్ ఎనీ అదర్ అబ్రాడ్ కంట్రీస్ అని చెప్పారు. సో వేరియస్ డెస్టినేషన్స్ ఉన్నాయి కదా, మీరు ఎవరితో ఇంటరాక్ట్? జర్మనీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. ఆస్ట్రేలియా, జర్మనీ వాళ్ళతో ఇంటరాక్ట్ యూకే కూడా ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ మేము ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ మాట. అండ్ వాళ్ళు చెప్పిన తర్వాత అబ్రాడ్ ఎడ్యుకేషన్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి కమింగ్ ఫ్యూచర్ లో. అండ్ నవేడేస్ ఇండియాలో అంత ఇదిగా లేదు కదా, సో వీ కెన్ మూవ్ టు అబ్రాడ్ అండ్ వీ కెన్ డూ అవర్ ఓన్ ఇంటర్న్షిప్స్ అండ్ మాస్టర్స్ ఓవర్ దేర్. అక్కడ ఫెసిలిటీస్ గురించి కానీ ఎట్లా ఉండాలి, ఇప్పుడు తను చెప్పినట్టు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు ముందు తెలుసా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలియలేదు? ముందు ఇంత క్లారిటీగా తెలియదు, ఇప్పటికి వచ్చాక ఇంకా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఇలా అంటే మనకి అబ్రాడ్ కొంచెం కష్టం వెళ్ళటం అనే ఇది ఉంటది కదా,
ఇలా ఫేర్స్ కండక్ట్ చేయడం వల్ల పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి కూడా ఎలా ప్రాసెస్ ఎలా ఏంటి అన్నది కొంచెం ఈజీ అవుద్ది మనకి. జనరల్ గా చాలా డౌట్స్ ఉంటాయి మనకి అబ్రాడ్ లో పంపించాలి అంటే డ్రీమ్ అయితే ఉంటుంది కానీ చాలా డౌట్స్ ఉంటాయి. మీరు ఏ డౌట్స్ తో వచ్చారు? మేము వచ్చి అక్కడ ఫీ స్ట్రక్చరు ఏ కాలేజెస్ అంటే మనకి ఇక్కడ తెలియదు కదా, సడన్ గా వేరే కంట్రీలో ఏ యూనివర్సిటీలు అవి బాగుంటాయో అవన్నీ చెప్పి ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి, ఏ ఏరియా ఎలా సేఫ్ ఏమిటి అన్ని ఫీ స్ట్రక్చర్స్ అన్ని కనుక్కోవడానికి అని చెప్పి వచ్చాను. సో మీరు ఇంటరాక్ట్ అయ్యారా? అయ్యాం. చాలా బాగుంది, చాలా అంటే డీటెయిలింగ్ చాలా బాగా చెప్తున్నారు. స్టూడెంట్స్ కి కూడా ఏ ఎగ్జామ్స్ ఎలా ఏ మంత్ లో రాస్తే యూస్ఫుల్ అవుద్ది, ఎలా అప్రోచ్ అయ్యింది ఇది అని చాలా బాగా క్లియర్ గా చెప్తున్నారు. స్కాలర్షిప్స్ ఇవన్నీ ఎట్లా ఫెసిలిటీస్ ఇవన్నీ గురించి అవన్నీ ఐడియా వచ్చింది. అంత ముందు అంత క్లారిటీ లేదు, ఇక్కడికి వచ్చాక ఒక ఐడియా అయితే వచ్చింది. ఇది మోర్ హ్యాపీ కదా, నేరుగా మనమే అడిగి తెలుసుకోవడం వల్ల మనకి ఒక అంటే కాన్ఫిడెన్స్. అవును అవును, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. వీళ్ళ ద్వారా వెళ్ళటం కూడా కొంచెం మనకి పిల్లలు సేఫ్, కొంచెం అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం వీళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి టేక్ ఓవర్ కొంచెం బాగుంటది.